హృదయములో నిదురించే కను పాప కరువైన కనులెందుకో. ఏంటి దుమ్ము? చుడుతున్నాను బాబు. అవతలకు వెళ్ళి దులుపుకో, చూడలేక చస్తున్నాను. చూపే కనపడదు, చూడలేక సత్తనాను తడేటి. అదే చూపు లేక చస్తున్నాను అంటున్నాను. అవతలకు వెళ్ళి దులుపుకో, పో పో. ఆ రజనీకర మోగన బింబము నీ నగుమోమును పోలునటే. ఆ రజనీకర మోహన బింబము కొలనులోని నవకమల దళంబులు నీ నయనంబుల. చేతికేదో మెత్తగా తగిలిందేమిటి? చిన్నపిల్లాన్ని చేసి ఆటలాడతావా మామా? కూతుర్ని 10 ఏళ్ల నుంచి మోసం చేసి ఈ సెటప్ లాగించేస్తున్నాం. గుడ్డి ఇదేం చేస్తాం? ఇక్కడెక్కడో తింగరి జంగురు పిల్లి చప్పుడు వచ్చుచున్నదే. జంగురు పిల్లి కాదు బాబు, కుక్క. ఊర కుక్క, పిచ్చి కుక్క, చిత్తకార్తి కుక్క. చిత్తకార్తె కుక్క. మరి మొరగదే? అలవాటు పడ్డ కుక్క కదా బాబు, మొరగదు. ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది. సౌండును బట్టి కొడతా. ఏహే, నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. జంకి టక జంకి టక జంకి టక జై 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 జంకి టక. ఎక్కడ ఎక్కడ ఆ కుక్క? ఏహే, ఎక్కడ కుక్క? ఏహే, మరగదే 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 మరగమంటుంటే మరగవే. పిచ్చి కుక్క, గజ్జి కుక్క. ఏహే, ఏంటండి మీ నాన్న కుక్కని తరిమాను. ఈ గుడ్డి విషయం ఇంకా ఎన్నాళ్ళండి? చూస్తుంటే ఈ ప్రపంచంలో నిజాలన్నీ ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి. మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుడ్డి కళ్ళకే కనపడతాయి. ఓ సారీ, ఎమోషన్ లో కొంచెం ఓవర్ అయ్యాను. ఈ కనపడదు. నీ జిలుగు బయట నీడలో ఏంటి నాన్న ఇది? పెట్టెలు దొరికి రెట్టెల దూపం వేస్తున్నా. ఎందుకు? నిజంగా గుడ్డోడా లేక యాక్టింగ్ చేస్తున్నాడు తేల్చుకున్నాను. ఏంటి అల్లుడు గారు రూపాయలు తెగ జోరుగా లెక్కెడేస్తున్నారు? సూపు దారిలో పడిపోయినట్టుంది. లేదు మావయ్య, ఇందులో 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, 10 ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను. మీరైనా చూసి పెట్టండి. అలాగే. రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. ఆడికి కొలిపోయా? లేదు మావయ్య, నా చూపు ఎలా పోయింది అని అడిగాడు. మా మావయ్య డోరు బాంబు. మన విషయాలు బయటతో మాట్లాడితే బాగోదయ్యా. నువ్వు బయట, ముందు బయట. జాలి లేని బ్రహ్మయ్యా, జాలి తలచవేమయ్యా, తప్పులేమి చేశాను, కనులు 2 కాల్చావు. కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు. ఇదిగో చిల్లీ చికెన్, బోన్లెస్ నీకోసమే, తిను. బోన్లెస్. ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్య? నువ్వే తిను. లేదు లేదు, నీకోసమే వేడి వేడిగా తెచ్చాను. గరం గరం, కావో కావో, అద్దిరిపోతుంది. నువ్వు తిన్నా అద్దిరిపోతుంది. నీకోసం స్పెషల్ గా ఏ ఇంచి తీసుకొచ్చాను, తిను. నేను తిననుగా. పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి? నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య. నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను. స్వామి శరణమయ్యప్ప. ఇదేంటిది? అనాథ రక్షకనే శరణమయ్యప్ప. ఏమైంది నీకు? నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య. నీచు తినరాదు, నా బదులుగా నువ్వే మెక్కు, లోపలికి కుక్కు. మెంటలుగా వేసిన మాల లెక్కలోకి రాదు, నువ్వు తినాల్సిందే. వద్దు మావయ్య, తిను. వద్దు మావయ్య. తిను. స్వామి శరణమయ్యప్ప. అయ్యో అవ్వా!
అమ్మా! ఏం జరిగింది మావయ్య? అమ్మా! ఎవరైనా పరమపదించారా? కన్నుళ్ళు కన్నులతో కళ్ళ పడితే ఆ కళ్ళకు ఫలమేమి? కలలే ఆ కళ్ళలో నీవే కన్న పడితే నీ కనపడదు కదా ఆపే. ఏంటి సీమ టపాకాయలు? నీ కళ్ళు కనపడవు కదా నాయన టపాకాయలు అంటున్నావేటి? శ్వాసను బట్టి కనిపెట్టా. అయినా ఈ రోజు దీపావళి కాదు కదా, టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు? ఇవి టపాకాయలు కావమ్మా, పొట్లకాయలు. నీ కోసం పోపెడదామని స్పెషల్ గా తీసుకొచ్చే. ఓ అబ్బో, మ్మ్. డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం. డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం. బాజాలతో భజంద్రీలతో పందిట్లో పెళ్లి జరిపి ఏమిటో జరుగుతున్నది? శంకు చక్రాలు పెట్టి నీకు దిష్టి తీస్తున్నాను నాయన. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెలిగించండి. లంకా దహనమునకు నాంది. ఏంటి నాన్న ఏంటిది? అసలు విషయం తేల్చడానికి ఇంకా గుడ్డోడి నాటకవాడితో అక్కడే కూర్చున్నాడు అనుకో, పేల్చేస్తాడు. అమ్మో నరిసిలేసిపోయాడు అనుకో, గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది. రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఎలిగించుకొస్తా ఎలిగించుకొస్తా ఎలిగించుకొస్తా. ఏడీడు ఏమైపోయాడు? ఎక్కేసాడా? ఏడీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తుర్రుమన్నాడు. ఇవన్నీ ఇక్కడ పేరు చేసి పారిపోయాడంటే ఇంకా ఆడుకుంటాడేంటి? కాదు రాణి రమ్మను, చించుబుడ్డి మింగించంటిస్తా. నిన్నేమో బాంబు కింద తయారు చేసి కింద నుంచి ఒత్తంటిస్తే ఊరంతా పేరిపోతుందిరా. ఆ నాన్న కాదు, ఈ హడావుడిలో నగలు బయట పెట్టించాలి. వెళ్ళు, శోధించి సాధించి తీరడారి అనుకో. గొప్ప అంటుపోతే అంటుపోయింది. ఇంట్లో విలువైన వస్తువులన్నీ తెచ్చే నాన్న. ఇదిగో దేవుడి నగలు, ఇదిగో మనుషుల్లో దొంగ. విడుదల చేయండి గోవిందుడు. మా మామ శపథం నెరవేరాలి. ఆమె స్వర్గానికి వెళ్ళాలి. మీ నాన్నకి నరకం చూపెట్టాలి. అందుకే ఈ కిల్లి. ఏంటి ఇంత పెద్దగా ఉంది కిళ్ళి? నోరు పట్టొద్దు. నోరును బట్టి కిల్లి కాదు, కిల్లీని బట్టి నోరు సాగాలి. మీ నాన్న భరతం పట్టడానికి ముట్టూపుడు పిట్ట రెట్టతో తయారు చేసిన లత్తకోరు కిల్లి ఇది. ఎలా ఉంది బుల్లి? చిరంజీవి సుఖీభవ. ఈ కిల్లి మీ నాన్న చేత తినిపించు, చెమ్మకు చెమ్మ అయిపోతాడు. అయ్య బాబోయ్, చచ్చిపోతాడా? చావడు. ఈ లోకం నుంచి మరో లోకంలోకి వెళతాడు. ఆ లోకంలో తిక్క తిక్కగా తెల్లవారులో తిరుగుతాడు. చివరికి అరటి తొక్కగా మిగిలిపోతాడు. ఈలోగా మనం ఇరపెట్టె సరిచేద్దాం. ఆ డబ్బుతో నిన్ను పెట్టి హీరోయిన్ గా హాలీవుడ్ లో సినిమా తీద్దాం. 24% అయినా సరే ఆడవే మయూరి, నటన మాడవే మయూరి. మీ నాన్న చేతి కిల్లి తెరిపించు. నాన్న ఏంటిది ఇది? కిళ్ళి. కిళ్ళియా అరిటాకులు బొందా ఇలా ఉంది? నీ ఆరోగ్యం బాగుండాలని, ఆ. నరాలు బలంగా ఉండాలని ఆ. ఆయుర్వేద డాక్టర్ దగ్గర నుంచి స్పెషల్ గా తెప్పించిన కిళ్ళి అది. ఓ స్పెషల్ కిళ్ళియా? అయితే వేసుకోవాలి. ఏంటి పెట్టరట్టేసిన వాసన వస్తుంది? అది మూలికల మహిమ నాన్న. అంత మహిమైన కిళ్ళియా? ఈ వయసులో కూడా 10 మందికి సమాధానం చెప్పాలంటే వేసుకోవాల్సిందే. ఆ నమస్కారం భద్రం గారు. నమస్కారం అండి. ఏమిటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదు?
మేము రాత్రి గండం అనే సినిమాకి వెళ్ళొస్తున్నాం. సినిమా చాలా బాగుందండి. వెళ్ళొస్తామండి. ఏమై కాంతం, దెయ్యం టెన్షన్ బాగుంది కదూ? చాలా బాగుందండి. నేనే వీరభద్రం, పిశాచి భద్రాన్. ముకుందా, ఎవరినో గోవిందా, నన్నే. కృష్ణ, ముకుందా, చచ్చిపోతున్నా. ముకుందా, నీలో ఐక్యం చేసుకో. రా, తీసుకుపో. భద్రం గారు ఆగండి. భద్రం గారు ఏంటిది? దిగండి కిందకి. తీసుకుపో. ఇటు 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 దిగాలి. ముకుందా, అయ్యయ్యో మురారి, రా రా. భద్రం గారు కృష్ణ, ఆహా, చుమ్మకు చుమ్మ, కాసుల గలగలలు, తాళాలు ఎక్కడా? మా నాన్న బంగారు మొలతాడు కట్టుకున్నాడు. మీ నాన్న మత్తు దిగిపోయేలోగా వలతాడు కట్ చేసేస్తా, గిరపెట్ట బద్దలు కుట్టేస్తా, నిన్ను హీరోయిన్ చేస్తా. దా, కృష్ణ. కృష్ణ, ఆ, మీ నాన్న మత్తు దిగిపోయినట్టుంది. దా, తాకుందాం. రా కృష్ణ. ఆవో కృష్ణ, ఆవో కృష్ణ, ఆవో. బయట బయట. అయ్యో ఆ, తమరి కింద కూర్చోకూడదు. కూర్చోండి స్వామి, కూర్చోండి. అయ్యయ్యో మీరేంటి కింద కూర్చున్నారు? 14 భువన భాండాలే మీ పాదాల కింద ఉండగా నేను కింద కూర్చుంటే తప్పేమిటి స్వామి? ఆ, ఆ, అదేంటండి మీరు నా కాళ్ళు నొక్కుతున్నారు? ఆ అదృష్టం అందరికీ రాదు కదా కృష్ణ. నా పేరు కృష్ణ కాదండి, గోవిందు. కృష్ణ అన్నా, గోవిందు అన్నా, మధుసూదన అన్నా అన్నీ నీవేరా వెన్న దొంగ. వెలసితి వంట నందుని ఇంట. ఏమైంది? కిటమా గోపాల బాల కిటమా, హే కిటమా. ఇవన్నీ నీవే కృష్ణ, తీసుకో, లేజావు. ఇవన్నీ నాకెందుకండి? వద్దు, ఇవన్నీ డబ్బులు పెట్టిలో పెట్టేయండి. నీకొద్దంటే నాకు వద్దు. ఇవన్నీ తీసుకుని నాకు ముక్తిని ప్రసాదించండి. నీ విమానంలో ఎక్కించుకొని నన్ను వైకుంఠానికి తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, కృష్ణ మురారి. 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 జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ. ఏమిటో భద్రం గారు, జాగ్రత్త. అమ్మో, ఇప్పుడు నేను వెళ్ళిపోతే మళ్ళీ పైకి కురుకుతాడేమో. పొద్దున వరకు ఉంటే పోతుంది. ఉందా, ఏం చేస్తాం? అమ్మయ్య. అబ్బా, చుమ్మకు చుమ్మ, సైంధవుడిలా వీడడ్డు పడ్డాడే. నెక్స్ట్ టైం బెటర్ లక్. దా. జై జయ కృష్ణ, కృష్ణ మురారి. జై జయ కృష్ణ, కృష్ణ మురారి. హలో, అదేంటి మళ్ళీ చూస్తే జనం ఈ మధ్యలో పారిపోతున్నారు. అది మామూలే కదండి, మీరు ఫోటో తీస్తారని భయపడి పారిపోతున్నారు. భయం ఎందుకో, ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ని నా చేత ఫోటో తీయించుకోవడానికి వాళ్ళు లెక్క చేసి పుట్టాలి. పిల్లి గెడ్డం, పీలికి మీసాలు, గిన్ని టోపీ పెట్టుకున్నంత మాత్రాన ఫారినర్ అయిపోతారా? మంత్రి గారికి మీరు ఫోటో తీస్తే పదవి పోతుంది, భార్యాభర్తలకి ఫోటో తీస్తే కాపురాలే పోతాయి, ఇక లవర్స్ కి ఫోటో తీస్తే లవ్ ఫెయిల్యూర్. ఈ విషయం ఇండియా మ్యాప్ అంతా తెలిసిపోయింది. మీ చేత ఎవడు ఫోటో తీయించుకోరు. మిమ్మల్ని చూస్తుంటే కొండ పిల్లి బొమ్మల్లాగా ఉన్నారు. నా చేత తిల్లు తీయించుకోండి. ఫోటోలు వచ్చిన తర్వాత మిమ్మల్ని మీద
కాఫీలే టీలేత గోవిందు గోవిందు ఆ. మన ఇద్దరం కలిసి ఒక్క ఫోటో దిగుదామే ఏంటి నీకు దిగాలనుందా అయితే దిగేద్దాం కమాల్ అతిథి రెడీయా అతిథంతో క్లౌడ్స్ ఓకే సన్ ఓకే కాకులు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి అయితే ఓకే తిథి అదేం పోదు చెయ్యి వెయ్యి బుద్ధం మీద చెయ్యి వెయ్యి తొందరగా వెయ్యి కొందరు పోతాయి అదే చెప్పదు నువ్వు వెళ్ళి వాళ్ళకి పోజు చూపించు ఓకే సార్ అమ్మక్కడ మాట ఇప్పుడు మీరు అందంగా కనిపించాలంటే చేయి ఇలా వెయ్యాలి చెప్పు చేస్తాం కలబా ఇదేంటి డోంట్ డిస్టర్బ్ మీ ఫోకస్ చూస్తున్నాను అంటే ఏమయ్యా ఏమిటో చూపు కళ్ళు లేని వాళ్ళగా ఆ అమ్మాయిని చూడు ఎంత అందంగా చూస్తున్నదో అలా చూడు క్లిక్ సక్సెస్ ఫస్ట్ సక్సెస్ ముకుందా గోవిందా భద్రం గారు మళ్ళీ పైకి ఎక్కినట్టున్నాడు నన్ను నీలో ఐక్యం చేస్తూ దూకేస్తున్నా దూకేస్తున్నా వద్దు కృష్ణ నువ్వు మొన్న ఇవన్నీ తీసుకెళ్లకుండా నన్ను మోసం చేశావు. నేను ఈ రోజు మాత్రం ఒప్పుకోను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో చచ్చిపోతున్నాను. కృష్ణ లేజాం. భద్రం గారు ఈ డబ్బులో నుంచి 25,000 రూపాయలు నాకు అప్పుగా ఇస్తారా? 25,000 కర్మ, మొత్తం తీసుకో. 25,000 చాలు భద్రం గారు. 2 నెలల్లో వడ్డీతో సహా తీర్చేస్తాను. జగన్నాటక సూత్రధారి, నన్ను నీతో కూడా వడ్డీ వ్యాపారం చేయించదలిచావా? అలాగే తీసుకోనా? తీసుకో. ఆ! జై జై కృష్ణ, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై జై కృష్ణ, జై జై ఇది 10 అండి. కృష్ణ మురారి, జై జై కృష్ణ, ఇది ఇంకో 10 అండి. జై జై కృష్ణ, ఇది 5 అండి. మొత్తం 25 అండి. వచ్చే నెల వచ్చేస్తానండి. వడ్డీ వేసుకోండి. కృష్ణ మురారి, జై జై కృష్ణ, జై జై కృష్ణ, జై జై కృష్ణ, జై కృష్ణ, జై జై కృష్ణ, జై జై కృష్ణ, కృష్ణ మురారి, కృష్ణ మురారి, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై కృష్ణ, కృష్ణ కృష్ణ కృష్ణ. దూకే ప్రమాదం లేదులే. సమయానికి ఆదుకున్నాడు. అమ్మో, దేవుడి నగలు మనకొద్దు. చుమ్మకు చుమ్మ. ఈ 1,00,000 చాలు. మా బామ్మ డబ్బు వడ్డీతో సహా వచ్చేసి. తలుపు తెచ్చుందేంటి? అయ్యి బాబాయ్, బీరువాలో 1,00,000 రూపాయలు ఎవరో ఎత్తుపోయారు. దేవుడి నగలు అలాగే ఉన్నాయి. అంటే రాత్రి కంగారులో డబ్బు ఎత్తుపోయి నగలు వదిలేశాడు అనమాట. ఇది మంచిగా. ఈ నగలు ఎలా కొట్టేయాలని ఇప్పుడు నుంచో ఆలోచిస్తున్నా. ఇది నేను కొట్టేసి ఇది కూడా దొంగోడు ఎత్తుకుపోడని గట్టిగా కేకేస్తే దేవుడి తాలూకు నగలు 50,00,000 రూపాయలు మనకి. ఎలాగైనా సరే నగలు సంపాదించాలి. మీ నాన్నని జైల్లోకి నెట్టాలి. గోవిందును బయటకు తీసుకురావాలి. చెమ్మకు చెమ్మ. ఏదో ప్రయాణం అర్ధాంతరంగా అయిపోయింది. ఎవడా దరిద్రుడు? మా నాన్నండి. అయ్యో, ఇది ఎక్కడ దాపుకోవాలి? అయ్యయ్యో, అబ్బో, ఈ కింద అమ్మా అబ్బా. ఏదో ముందు ఎదురైనప్పుడు అనుకున్నాను ఇలాంటి దరిద్రం ఏదో జరుగుతుంది. ఏంటి నాన్న అలా వెళ్ళి ఇలా వచ్చేసారు? ఇంజిన్ కి పెట్లకి మధ్యన ఎవడో దీపావళి బాంబు పెట్టాడట. ఇంజిన్ వెళ్ళిపోయింది, పెట్లు ఉండిపోయినాయి, నేను ఉండిపోయాను. ఏట్లు అడ్డుల దుకాణం ఏడిసేమిటి? మీకోసమే నాన్న, ఆకలితో వస్తారని చేశాను, తినండి. ఏటి నా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోతుందని ముందే తెలిసిపోయింది ఏంటి? ఈ మధ్య పిల్లలకి అసలు సెన్స్ కంటే 6th సెన్స్ ఎక్కువైపోయింది. ఇదిగో అమ్మాయి, ఆడి విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే నీకు 5 సంబంధాలు లైన్లో ఎట్టేశాను ఆయన చేత. లడ్లీ, నువ్వు తినేసావు నాన్న. ఏటి అన్ని నేను తినేసానా? ఆ
ఏంటి పంటికి నాలికి తెలియకుండా వెళ్ళిపోయినాయి రెండు బడి చూడమ్మాయి, చిన్న వయసులో చింతాకు కూడా చింతామణిలా కనపడుతుంది. అలా నిలబడకూడదు, పెద్దోళ్ళ మీద ఆధారపడాలి. అందుక లడ్డులే నువ్వు తినేసావు నాన్న. 25 లడ్డూలు తినేసానంటారు, ఒక లడ్డు తినట్లేదు. నేనే తినేసినా. అవును. ఆడిది ఇష్టే తగిలేసి, ఆడిది మామూలు సూపు కాదు, చేతపడి సూపు. బాద్మాష్ గడు ఈసారి ప్లాట్ లో కడిగెడితే మరగే. ఏ ఆడి ప్లాట్ గడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాను. తలుపు వెనకాల డోర్ బాంబు పెట్టాను, ముట్టుకుంటే ప్యాట్. బాంబే. అయ్యో బాబోయ్, బాంబట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృత. అయ్యింది మీ బాబు పని. జమ్మకు జమ్మ. రా, ఇదే మన ఇల్లు. చంద్రమా, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. ఇదిగో సంచి తీసుకో. డాక్టర్ గారు, ఉమ్, ఇంట్లో ఎవరు లేరండి? ఆ, ఉన్నారు కానీ ఇంట్లో ఉండరు. అదేంటండి? అది ఎవరూ లేని అనాథవు నువ్వు, ఉన్న అనాథం నేను. అందుకే ఇద్దరం కలిసాం. డాక్టర్ గారు, గోవింద్ వస్తాడు కదా, నాకు దూరం అయిపోడు కదా, అతడికి ఏం కాలేదు కదా? ఏ పిచ్చిదానా, ఊరుకో. అబ్బా, రెండు కళ్ళు లేని కబోదిని చేశావా తండ్రి? అయ్యో తండ్రి, అయ్యో అయ్యో రామా. ఏంటండి, ఏమైంది? సామాను తీసుకెళ్దామని నా ఫ్లాట్ తలుపు తీశాను, అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది. నా రెండు కళ్ళకి ఆంధ్ర పవర్ కట్ అయిపోయింది. నేను గుడ్డివాణ్ణిగా అయిపోయాను తాయారు. దేఖో బాబు, ఏగో నారాయణ. ఇవెన్నేళ్ళు? నీకు 50 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు, నీ కూతురికి 3 తక్కువ 25 ఏళ్ళు. ఆడంగిలయ్యా, ఏడు అలా కనపడిపోతాడే. లేకపోతే కళ్ళు పోయి నేను యాక్ట్ చేస్తుంటే, ఆ? అదే కళ్ళు పోయి నేనేడుస్తుంటే జోకులేస్తావా ముసలి కేకు? అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు. ఆ. ఈ కోలాటం ఆపి ఎల్లు. ఎక్కడికి? అయ్యప్పల సీజన్ కదా, గుడి దగ్గర చోటిప్పిస్తాను, కూర్చొని అడుక్కో. వాళ్ళంత కలెక్షన్ అవుతుంది. అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఎందుకో? ఫ్లాట్ లోని డోరు బాంబుకి, ఆ. కాశ్మీర్ లోని స్కూటర్ బాంబుకి, ఆ. శ్రీలంకలోని కారు బాంబుకి నువ్వే కారకుడు అని చెప్తా. జైల్లో నీకు మంచి సెల్లిప్పిస్తాను. ఏంటా సరదా ఏదో అంటే తగ్గి అయిపోతావేంటి? ఇంకెక్కడ దాకా ఎందుకు? మన ఇంట్లోనే ఓ మూల పడి ఉండు. మూలపడి ఉండటానికి నేనేమన్నా చీపురు కట్ట? సెంటర్ లోనే దాని ఉంటా. ఎత్తు మీద ఉండు. అయితే గుండు గీయించుకో. ఆల్రెడీ గొరిగించుకున్నట్టే లెక్క బాబు. సభా, ఇక వెళ్ళు. కోటలోని చిన్నదానా